హలో ఫ్రెండ్స్, లాస్ట్ సండే గురు పౌర్ణమి ఫెస్టివల్ కదా. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఎక్కడికైనా బాబా టెంపుల్కి వెళ్దాము అని అనుకున్నాము. ఓకే, అమీన్పూర్ బాబా టెంపుల్ జస్ట్ 1.52 కిలోమీటర్స్ డిస్టెన్సే కదా, రైనీ సీజన్ దూరం వెళ్ళడం ఎందుకు అని స్టార్ట్ అయిపోయాము. మా బుడ్డది నోట్లో ఏలు పెట్టుకుంటే ప్రపంచాన్నే మర్చిపోతుంది, దూరంగా ఉండి అలానే చూస్తుంది కారు ఎక్కకుండా. ఓకే ఎక్కమ్మా అంటే ఎక్కేసింది. ఫ్రంట్ సైడ్ మా బాబు చేయాంక్. ఆల్రెడీ మాకు 12:30, 1 o'clock అవుతుంది టైము. ఇంట్లో వర్క్ అంతా చేసుకుని రెడీ అవ్వడానికి స్టార్ట్ అయిపోయాము. ఇది టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ. ఓ మై గాడ్, ఇంత క్రౌడీగా ఉంది. రెగ్యులర్ డేస్లో వచ్చినప్పుడు ఇంత క్రౌడ్ ఎప్పుడూ లేదండి మాకు. మేబీ ఇవాళ స్పెషల్ కాబట్టి ఉండొచ్చు. మాకు దర్శనానికి ఎంత టైం పడుతుందో ఏమో అని అనుకుంటూనే ఉన్నాము. ఓకే, ఇది టెంపుల్ లెఫ్ట్ సైడ్ లేక్ వ్యూ అండి. ఇది లేక్ మీదనే కన్స్ట్రక్ట్ చేశారు టెంపుల్, సో చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఫ్రంట్ వ్యూ, టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఇంత క్యూ లైన్ ఉంది కదా, మనకు దర్శనం అవ్వడానికి చాలా లేట్ అయిపోతుంది, పిల్లలకి లంచ్ టైం దాటిపోతుంది అనేసి ఫస్ట్ మేమైతే లంచ్కి వెళ్ళేసాము. లంచ్ ఫినిష్ చేసుకొని టెంపుల్కి దర్శనానికి వెళ్ళేటప్పటికి కొంచెం క్యూ తగ్గిపోయింది. మాకు దర్శనం బాగానే ఫ్రీగానే అయ్యింది. మా బుడ్డ చూసారా, అంబ్రెల్లా పెట్టుకొని ఆడుతుంది. యాక్చువల్లీ ఇంకా రెయిన్ పడట్లేదు, కానీ ఆ అమ్మాయి నా హ్యాండ్లో అంబ్రెల్లా ఉంటే ఓపెన్ చేసేవమ్మా అని గొడవ చేస్తే ఓపెన్ చేశాను. ఇంకా ఆడుకుంటుంది తను. ఇది ఎంట్రన్స్ అండి, ఇన్సైడ్ వెళ్ళడానికి. ఇక్కడ కాళ్ళు కడుక్కొని స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ ఫ్రంట్ సైడే ఒక బాబా స్టాచ్యూ ఉంటుందండి. యాక్చువల్లీ అవి షిరిడీలో చాలా ఉంటాయి ఆ స్టాచ్యూస్. రీసెంట్గానే ప్లేస్ చేశారు అది. మేము ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళినప్పుడు లేదు ఈ స్టాచ్యూ. స్టార్టింగ్లోనే ఇంత డెకరేషన్ చూసేసి ఇన్సైడ్ ఇంకా ఎంత డెకరేషన్ చేశారో అనుకున్నాం. మేము అనుకున్నట్లే చాలా డెకరేషన్ చేశారండి, లైట్ సెటప్ అంతా. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఇక్కడ టెంకాయలు కొడతారు. ఓకే, ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము లోపలికి. ఇన్సైడ్ ఓవరాల్ వ్యూ అండి ఇది. ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకున్నాము. రెగ్యులర్గా ఏ టెంపుల్లో అయినా ఫస్ట్ వినాయకుడి దర్శనం తర్వాతే మెయిన్ గాడ్ దర్శనం కదా. ఇది బాబా స్టాచ్యూ ఫ్రంట్ డెకరేషన్. ఓ మై గాడ్, ఇదంతా డెకరేషన్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పట్టిందో అనుకున్నాము. చాలా బ్రైట్ఫుల్గా ఉన్నాడండి బాబా. టెంపుల్లో భజన కూడా చేస్తున్నారు ఇక్కడ, గురు పౌర్ణమి స్పెషల్ కాబట్టి. ఈ టెంపుల్లో ఒక స్పెషల్ ఉంది, ఎవ్రీ పౌర్ణమికి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్ మిడిల్ ఆఫ్ ది టెంపుల్ ఈ గోల్డ్ కలర్ బాబా స్టాచ్యూ పెట్టారు. అక్కడ అర్చన చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు. అర్చన చేయించుకున్న లేడీస్కి పసుపు కుంకుమ ఇస్తున్నారు అక్కడ. మా పిల్లలు మేము అంత దర్శనం ఫినిష్ చేసేసుకొని లేక్ దగ్గరికి వెళ్ళిపోయాము. చూసారా, వీళ్ళు ఫిషెస్కి ఫుడ్ వేస్తున్నారు. ఓకే, వీళ్ళు వేసిన ఫుడ్ ఫిషెస్ తింటున్నాయా లేదా అని చెక్ చేద్దామని నేను ఫోన్ తీసుకొని క్యాప్చర్ చేద్దామని వెళ్ళాను. ఆ లైటింగ్లో నాకు అసలు కనపడలేదండి ఫిషెస్ ఫుడ్ తింటున్నాయా లేదా అని. ఇంటికి వచ్చాక చెక్ చేస్తే గుంపులుగా వచ్చేసాయి ఫిషెస్, క్యాప్చర్ అయిపోయాయి. యాక్చువల్లీ ఈ టెంపుల్ దగ్గర ఎవ్రీ సాటర్డే, సండే ఈవినింగ్ టైమ్స్ ఒక చిన్న జాతరలాగా జరుగుతుంది. ప్లే ఏరియా ఉంటుంది పిల్లలకి. ఈ లేక్ రైట్ సైడ్ వాకింగ్ ఏరియా కూడా ఉందండి. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.